అరే, చికెన్ గ్రేవీ కర్రీ. అబ్బా, చికెన్ పేరు వినంగానే నోట్లో లాలాజలం వచ్చేస్తుందండి బాబు. సరే చేసేద్దామా. ముందుగా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి అందులో దాల్చిన చెక్క, లవంగాయ, యాలుక్కాయ వేసి అట్లా వేయించిన తర్వాత చికెన్ వేసి అందులో ఉప్పు, పసుపు వేసి హై ఫ్లేమ్లో టోస్ట్ చేసేయండి. హై ఫ్లేమ్లో ఒక 4 to 5 minutes టోస్ట్ చేసిన తర్వాత అలా వాటర్ వస్తాయండి చికెన్లో నుంచి. అప్పుడు టొమాటో, ఆనియన్, గ్రీన్ మిర్చి వేసేసి వేయించాలి. అలా కొంతసేపు అలా వేయించిన తర్వాత ఒక 4 to 5 minutes అలా వేయించిన తర్వాత అదేనండి నూనెలో మగ్గిపోతాయి. ఆ చికెన్లో అంతా మగ్గిపోతుంది టొమాటో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించి ఇప్పుడు గరం మసాలా, చికెన్ మసాలా వేసి 2-3 minutes వేయించేసేయండి. అలా వేయించినాక కారం వేసుకొని కొంచెం వాటర్, తగినంత వాటర్, ముక్కలు మునిగేదాకా పోస్తే గ్రేవీ కర్రీ కదా, కొంచెం వాటర్ ముక్కలు మునిగేదాకా పోసేసి తగినంత ఉప్పు వేసుకొని బాగా మగ్గనిచ్చేసేయండి. బాగా ఉడకాలి. ఆ ఉడికిన తర్వాత కొబ్బరి పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్ అనమాట. పచ్చి కొబ్బరి పేస్ట్ వేస్తే బాగా చిక్కబడిపోతుందండి. స్మెల్ అయితే సూపర్ వస్తుంది అనుకోండి, అసలు నెక్స్ట్ లెవెల్. ఆ స్మెల్కి సగం ఎప్పుడైపోతుందా అని తినాలనిపించేంత వస్తుంది అనమాట. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు అట్లా మగ్గనిచ్చిన తర్వాత తింటే ఉంటుంది చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్. ఈజీగా అయిపోతుందండి ఇట్లా చేసుకుంటే, అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి.